ఏండోయ్ ఎలా ఉన్నారు? పైన చూశారు కదా, ఆ మెసేజ్ ఈరోజు పొద్దున్న వచ్చిందండి. మాదేమో రాజమండ్రి, బాగా వర్షాలు కురిసేస్తున్నాయి. ఏదో ఒకటి తిందాం అనిపించింది అనమాట. సాయంకాలం కదా, సరదాగా సెంటర్లోకి వెళ్ళిపోయి చూశారు కదా, పులుమాకాయని ప్యాకెట్ తీసుకొచ్చానండి. పులుమాకాయని ప్యాకెట్ తీసుకొచ్చి నీట్గా ఉండే పెనం ఒకటి పెట్టేశాను. చూసారా ఎలా కట్ చేసినాను? సరే, అందులోని బాగా పెద్దగా ఉన్నాయి, బాగా చిన్నగా కూడా ఉన్నాయి. సో ఇవేం చేశానంటే నేను దాంట్లో వేసి వేపేశాను. ముందుగా రోస్ట్, డ్రై రోస్ట్ అన్నమాట. డ్రై రోస్ట్ అంటే ఆయిల్ కానీ ఏమీ వేయలేదు, వేయకుండా నీట్గా చేశాను. చిన్నగా ఉన్నాయట్లేదు వేరు చేసాను, ఎందుకంటే చిన్నగా ఉన్న బరువుగా ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి. సరే, చిన్నగా ఒకసారి, పెద్దగా ఒకసారి, రెండు కూడా నేను వేరువేరుగా చేసాను. అందులో వేసుకుంటే ఉప్పు, కారం, ఇంకా చాట్ మసాలా, పసుపు, నెయ్యి, నువ్వుల నూనె రెండు కలిపి తీసుకున్నాను. రెండు వేరువేరుగా వేయించాను కదా, అవి అయితే కలిపేసానండి. కలిపేసి నెయ్యి వేసాను. నెయ్యి వేసి కాసేపు అలా రోస్ట్ చేసి సాల్ట్ వేసుకొని తగ్గట్టుగా, అందులోనే కూడా కారం కూడా వేసుకున్నానండి. కారం వేసుకొని, టేస్టింగ్ సాల్ట్ వేసుకొని, లైట్గా చాట్ మసాలా వేసుకొని, అందులోనే పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు కూడా వేసుకొని నీట్గా అటు ఇటు మనమైతే చేసుకోవాలి. ఇలా మీరు ఏమైనా చేసినట్లయితే కొంచెం కామెంట్లో పెట్టండి, నేను కూడా ఆ విధంగా వంటలు మీకు రెసిపీ చేసి పెడతాను. సో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రెడీ అయితే అయిపోయింది చూసారా, ఆనియన్ మసాలా